బాబాయ్ సికింద్రాబాద్ పార్లమెంట్ అదేవిధంగా దేశం మొత్తం రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఒక సైడ్ ఏమో నరేంద్ర మోడీ అంటున్నాడు, ఒక సైడ్ ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఫేవర్ ఉంది అంటున్నారు. అక్కడేమో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాం, మేము ఇండియా కూటమి రాబోతా ఉంది అంటున్నారు. ఎలా చూడవచ్చు దేశ రాజకీయాలు? నరేంద్ర మోడీ అయితే ఓడించలేరు. ఆయన ఏం దేశానికి అన్ని మంచిగా చేసుకుంటూ వచ్చిండు. కానీ ఈ నిర్ణయాలు వచ్చిన వాళ్ళు ఎగురుతున్నారు. ఏం చేస్తారు వచ్చేసి ఆయన 10 ఏళ్ళు పాలించిండు. ఆయన పైన అయిపోయింది. ఈయన 6 నెలలు అవుతుందో 4 నెలలు అవుతుందో. ఈయన వచ్చి ఏం చేసిండు? ఆటోలో ఫ్రీ బస్సులు అన్నాడు. మా ఆటోలో ఇట్లా రోడ్ల పాలు చేసిండు మమ్మల్ని. మాకేం పెడుతుండ ఆయన? మాకేమైనా ఇది వరకు ఏమైనా చేసిండా? ఆటోలకి ఇంత ఇస్తాను ఇచ్చిండా? ఏం చేస్తున్నారు? ఎక్కడ ఊర్ల పంట అయితే వర్షాలు ఎండిపోతున్నాయి, కరెంటు పాలు తీసేస్తున్నావు. నువ్వు వచ్చిన పని చేసింది కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు పోతుంది. ఆ ప్రభుత్వం అట్లాంటిది. కేసీఆర్ చేసిన తప్పిదాలకు మేమేం చేస్తామంటున్నారు. కేసీఆర్ చేసిన వాళ్ళకి కేసీఆర్ ఏం చేసిండు? డెవలప్మెంట్ కోసం అప్పు తెచ్చిండు. మరి ఈయన ఏం చేసిండు? అంత అప్పులు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకు అనిమిత్రమే విడిచిపెడితే అయిపోతుంది కదా. ఎవరు చేసిన బాబు కాదు తీసుకుంటే సపరేటుకున్నావు. ఇంటి ఊకొకటి గెలుకుంటూ పోయి చేస్తే ఏం చేస్తావు? అది తప్పు కదా. దేశం మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అన్నాడు, ఈడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తారు 3 నెలల నుండి. దేశంలో ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎట్లా ఉండొచ్చు? ఇంకైతే ఇప్పటికే అది అర్థమైపోతుంది. ఇంకొస్తే ఇంక మొత్తం దేశంలో మొత్తం వస్తే ఇంకా అయిపోయినట్టే. చిల్లర మొత్తం దందలు చేసుకుంటే మొత్తం కథమే, ఏం లేదు. ఇప్పుడు మీ ఆటో ఇప్పుడు ఇంత ఖాళీగా కూర్చున్నారు, మీ ఆటోలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంతకుముందు ఇట్లుంటుండేనా? సవారు వచ్చిపోతుంటే మేము ఎంతసేపు తిరుగుతున్నా, ఏ గల్లి కాడ పెట్టుకో గల్లి తిరిగినా కూడా దొరుకుతలేవు. పిల్లలు తీసి పెట్టినామంటే 300-400 చేసుకొని పోతుంది 12 గంటల వరకు. ఇప్పుడు బోన్ కూడా కాదు. ఇంకా నువ్వు ఆ గల్లి కాడ పెట్టుకో చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు, ఎక్కడ చూసినా ఏమీ లేదు. ఎవరన్నా సాధారణ వాళ్ళు ఎక్కితేనే, లేకపోతే మగవాళ్ళు అయితే బైక్ మీద పోతారు. ఇక ఎవరైనా ఉంటే ఇంకా బుక్ చేసుకొని ఇంట్లో కంచెలు వెళ్ళిపోతారు. మాకు ఎక్కడ దొరుకుతుంది చెప్పిగా. అంటే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటా ఉన్నది, మేము ఆటో యూనియన్ వాళ్ళకు, ఆటో డ్రైవర్లకు అందరికీ సహకారం ఇస్తున్నాం, ఎంపీ ఎలక్షన్లలో గెలిపిస్తే ఇవన్నీ కూడా అమలు చేస్తామని అంటారు. అందరు కట్టినట్టు అయ్యేదా కట్టిన అంటారు. అయినాక వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అన్నయ్యని ఎవరు చేయరు. కాని పని మన కష్టం మనం చేసుకొని బతకాలి, అంతేగాని ఎవరి మీద ఆధారపడద్దు. ఇప్పుడు మీరు ఎన్ని ప్రభుత్వాలు చూసారు బాబాయ్ ఇప్పటి వరకు? ఎన్ని ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్, అది ఫస్ట్ కాంగ్రెస్ ఉన్న పర్సన్ తెలుసు, ఇందిరాగాంధీ ఉన్న పర్సన్ తెలుసు. ఇందిరమ్మ రాజ్యం చేస్తా అంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటే వీళ్ళు చేస్తారా? ఆమె చేసినట్టు చేస్తారా? ఆమె ఒక్క పాలు చేయమన్నారు. ఇందిరమ్మ చేసినట్టు ఆ ఇందిరమ్మ నిల్లు ఇచ్చింది, ఆమె పేరు చరిత్ర నిలిచిపోతుంది. కానీ వీళ్ళు ఇవ్వాలి ఇస్తారా? వీళ్ళు వచ్చినే ఇస్తలేరు. కేసీఆర్ గట్టి ఇచ్చిపోయినా ఇస్తలేరు. ఇంకా నువ్వే కొత్త గట్టి ఏం చేస్తావు? ఇంకా మరి మొత్తానికి దేశంలో ప్రధాని ఎవరు కాబోతా ఉన్నారు? సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గెలవబోతా ఉన్నాడా, లే పద్మారావు కూడా గెలవబోతాను, దానన్న నాగేందర్, ఈ ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారు? కిషన్ రెడ్డి గెలుస్తాడు కంపల్సరీ. ఆయన ఎక్కడో గెలుస్తాడు. కిషన్ రెడ్డి మంచి పని చేస్తాడు.